వెల్కమ్ టు M1 న్యూస్. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దూలపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పులుల సంరక్షణ ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన మంత్రి పులుల సంరక్షణ అంటే అడవులు, పర్యావరణం, జీవ వైవిధ్యం, భావితరాల భవిష్యత్తును కాపాడమేనని పేర్కొన్నారు. ఆమ్రాబాద్, కవ్వల్ టైగర్ రిజర్వాయర్లో చేపడుతున్న సంరక్షణ చర్యలను వివరించి ప్రతి పౌరుడు ప్రకృతి పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి వినయ్ కుమార్, కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దండా రాజిరెడ్డి, PCCF రత్నాకర్ జౌహారి, CCF తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ ప్రియాంక వర్గీస్, CCFN క్షితిజ్, టైగర్ సెల్ రీసెర్చ్ సైంటిస్ట్ అయాన్ సాధు, ఆమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రసాద్, కవ్వల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, పలువురు అటవీ అధికారులు, శిక్షణార్థులు పాల్గొన్నారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో విశేష సేవలందించిన ఉద్యోగులతో పాటు చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంత్రి కొండా సురేఖ ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.